ఇది ఆనరబుల్ హైకోర్టులో స్టే ఉందన్న. ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోవడంతోనే స్టే వేకెంట్ చేపించేసి ఇమీడియట్లీ మీరు క్లియర్ చేపిస్తాను. ఓకేనన్న, ఎక్కడికి నువ్వు తిరగక్కర్లే. రైట్, నెక్స్ట్ పెద్దన్న. ఎకరం 16 గుంటలు. ఎకరం 16 గుంటలు. ఏంటి ఎంఆర్ఓ గారు ఇది? సార్ ఇది వాస్తవమే సార్. సర్వే నెంబర్ 280 ఫైజాబాద్ విలేజ్లో ఇతను పొజిషన్లో ఉన్నాడు సార్. మనకు ఎల్ఆర్ఓకి భూ ప్రక్షాళనప్పుడు వేరే వాళ్ళకు ఆ 10 గుంటలు వేరే వాళ్ళ దాంట్లో పట్టదారు దాంట్లో పడ్డది సార్. అతన్ని తీసేసి మనం విచారణ చేసి ఇప్పుడు ఫిజికల్గా చూసుకొని వాళ్ళకి నోటీస్ ఇచ్చి తీసేసిన చర్య ఉంది సార్. నోటీస్ ఇచ్చారా? నోటీస్ నిన్న ప్రిపేర్ చేశాం సార్. కంప్లైంట్ చేసి చాలా మంది ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పాస్బుక్ తీసుకుంటా ఉన్నారు. ఒకటి ఇండెమ్నిటీ లేదా అఫిడవిట్ ఒకటి తీసుకొని హిమ్సెల్ఫ్ ఒకటి అఫిడవిట్ తీసుకొని అది ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే తీసుకొచ్చి ఆదర్శవంతంగా చూపించాలని ఒక డిమాండ్. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే రిజిస్ట్రేషన్ వేరేలకు తెలియకుండా చేయడానికి ఇప్పటి వరకు నోటీసులు అన్నారు. నా చిన్న వినోపం ఏంటంటే మొబైల్ అలర్ట్ కూడా మొబైల్ నెంబర్ ప్రతి ఒక్కరికి ఉంది. మొబైల్ అలర్ట్ ఏదైతే ఉందో బ్యాంక్లో డబ్బులు ఏదైతే డ్రా చేస్తే మొబైల్ అలర్ట్ డబ్బులు ఏదైతే పోతుందో ఆ విధంగా మొబైల్ అలర్ట్ కింద ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నక్ష బాట చాలా మంది ఆక్యుపై చేస్తూ ఉన్నారు. ఈ సర్వే చేసేటప్పుడు నక్ష బాట 40 ఫీట్ వదలాలి సార్, 33 ఫీట్ అన్నా. ఎందుకంటే ఫ్యూచర్ ఏదైతే ప్లాటింగ్ కింద చేయాలని 40 ఫీట్, 40 ఫీట్ కింద కన్వర్ట్ చేయాలని ఒకటి. ఇంకొకటి ఏంటంటే స్లాట్ అమౌంట్ బుక్ చేసిన తర్వాత ఏమన్నా పొరపాటు అయిన తర్వాత గత ప్రభుత్వం ధరణిలో చాలా మంది మీ సేవలకు అమౌంట్ రాక క్యాన్సిల్ అయిన తర్వాత అమౌంట్ కూడా రీఫండబుల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కూడా అది తక్కువ నమోదైంది సార్. దానివల్ల 200 ఎకరాల్లో ఉన్న సుమారు ఒక 200 మంది వరకు పట్టేదారులకు ఎవరు కూడా పాస్బుక్లు ఇప్పటి వరకు కూడా ఆ విలేజ్ లో రాలేదు సార్. దాన్ని మొత్తం కూడా విలేజర్స్ తో కూడా మనం ఎంక్వైరీ చేసి మొత్తం రిపోర్ట్ తయారు చేసి ఆ సర్వే వాళ్ళతో కూడా రిపోర్ట్ చేసి ఇప్పుడు CCLSకి పంపిస్తా ఉన్నాం సార్. అది రెక్టిఫై చేస్తే సుమారుగా అక్కడనే ఒక 200 మందికి కూడా మనం పట్టాలు ఇవ్వడం జరుగుతుంది సార్. అవన్నీ కూడా నోటిఫై చేసుకున్నాం సార్. ఎస్పెషల్లీ మనకి ఇంతకుముందు ఆ RSR వేరియేషన్ వచ్చిన సమస్యలే మిస్సింగ్ సర్వే నెంబర్ ఎక్స్టెండ్ కరెక్షన్లో చాలా ఉన్నాయి సార్. దాన్ని కూడా మేము సెగ్రిగేట్ చేసి ఎక్కడైతే ఎక్స్టెండ్ కరెక్షన్ ఉందో దాంట్లో వేరియేషన్ ఉన్నవన్నీ, వేరియేషన్ లేనివేని, ఎక్కడైతే మిస్సింగ్ సర్వే నెంబర్ ఉన్నాయో దాంట్లో RSR వేరియేషన్ ఉన్నవన్నీ లేనివేని అన్ని సెగ్రిగేట్ చేసి మేము డెస్క్ వర్క్ అంతా కూడా చేసుకున్నాం సార్. సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు భూభారతి అవగాహన సదస్సులలో కూడా అన్ని మండలాల్లో కూడా మనము ప్రజలకంతా కూడా వివరించి ఏ విధమైన సదుపాయాలు దీని ద్వారా ఉన్నాయో చెప్పడమే కాకుండా పైలట్ మండలంగా మే మాసంలో మే మంత్లో పైలట్ మండలంగా ఒక మన జిల్లాలో ఒక మండలిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసి కూడా మొత్తం మనం అప్లికేషన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఆ పైలట్ మండలం అయిపోయినాక 2 జూన్ నుంచి ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసి మరి తహసీల్దార్ నేతృత్వంలోని బృందం ఆ రెవెన్యూ విలేజ్ కి విజిట్ అయ్యేసి అక్కడనే ఉన్న సమస్యలు మొత్తం కూడా వాళ్ళకు ప్రజల నుంచి రైతుల నుంచి అప్లికేషన్ రూపంలో తీసుకున్నవన్నీ కూడా పరిష్కరిస్తామనేసి కూడా ఇంతకుముందు మీ అందరు కూడా చెప్పడం జరిగింది. మనం చేసుకున్నాను. పాపమైన అమాయకుడు ఆయన పేరు మీద పట్టా మార్పిడి చేయండి అని ఆయన వేలిముద్ర పెడితేనే మార్చే పరిస్థితి ఇంతకుముందు ఉంటుండే. లేదు అంటే వాళ్ళు సివిల్ కోర్టుకి పోవాల్సిన పరిస్థితి ఉంటుండే. సో ఆ ఫస్ట్ ఆప్షన్ ఎట్లనైనా ఎవరైతే అక్రమంగా పట్టా చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా వచ్చి చెప్పారు. కాబట్టి ఎన్ని అప్లికేషన్స్ మనకు ప్రజావాణిలో వచ్చినా కానీ వాళ్ళందరినీ కూడా మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి, ధరణిలో ఒకసారి పట్టా మార్పిడి అయితే దాన్ని చేంజ్ చేసే అధికారము రెవెన్యూ యంత్రాంగంకి ఎవరికి కూడా లేదు, దయచేసి మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి అని కూడా వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇస్తుండే. సో వాళ్ళందరూ కూడా సివిల్ కోర్టుకి వెళ్ళండి. చదువుకున్న వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్తారు కానీ నార్మల్ పర్సన్స్ ఎవరు కూడా సివిల్ కోర్టుకి వెళ్ళలేరు. మరి దాన్ని కూడా గ్రహించి మన భూభారతి చట్టంలో అపీల్ వ్యవస్థలు కూడా తీసుకొని వచ్చి ఏ విధమైన పట్టా మార్పిడి తెలిసి తెలియక కూడా ఏమైనా తప్పు జరిగినా కానీ దాన్ని రెక్టిఫికేషన్ చేసే పవర్ కూడా మనకి ధరణి భూభారతి చట్టంలో ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. సో ఇంతకుముందు ఏదైనా ధరణి పోర్టల్ ఏదైనా రికార్డులో మార్పు చేయాలంటే సో ఆ తహసీల్దార్ ఆఫీస్లోనే ఆ మార్పులు అనేది కూడా జరుగుతుండే. ప్రజలకు ఏ విధంగా కూడా ఏం కూడా తెలియకుండా మార్పులు అనేది జరుగుతుండే. మరి ఇప్పుడు వచ్చిన ఈ భూభారతి చట్టంలో ఏ విధమైన మార్పులు చేసినా, విరాసత్ చేసినా, మ్యూటేషన్ చేసినా, లేకపోతే ఏమైనా కోర్టు కేసు అప్పీల్ కేసెస్ చేసినా, సాదా బైనామా చేసినా, ఏవి చేసినా కానీ ప్రజలందరికీ కూడా తెలిసే విధమైన వాళ్ళందరికీ ఒక నోటీసు, ఆ గ్రామ పంచాయతీలో ఒక నోటీసు, ఆ తహసీల్దార్ ఆఫీస్లో ఒక నోటీసు, అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అందరికీ తెలిసే విధంగా ఆ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఇప్పుడు ఏ విధమైన మార్పులు చేర్పులు చేయాలంటే కూడా అందరికీ తెలిసే విధంగా మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ వేగా మనం చేయడం జరుగుతూ ఉంది. సో దీని ద్వారా ఏవైతే సమస్యలు ఇంతకుముందు మనకు వచ్చినాయో చాలా ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చాము, ఎస్పీ పిఎస్ కూడా పోయినాము.
ఇచ్చినాడు కూడా తెచ్చుకో. అది తెచ్చినా కానీ వాళ్ళు ఇంకా హల్చల్ చేస్తూనే ఉన్నారు. మా దగ్గరకు వచ్చి దాదాపైన చెప్పలేని బూతుబాటులు ఇస్తున్నారు. గవర్నమెంట్ తగిన చర్య తీసుకోవాలని నా ప్రార్థన. పొజిషన్ లో మీరే ఉన్నారు, రికార్డుగా మీరే ఉన్నారు. ఇప్పుడు మేమేం చేయాలి మీకు? వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఇచ్చేస్తారు. ఎస్పీ గారు అదేందో న్యాయం చేయండి ఒకసారి. కాశీరామ్నా గంభీరానే వాళ్ళ పేరు మీద మా పేరు మీద దిగింది. మా పేరు మీద దిగినాక పరిస్థితి ఏమైపోయిందంటే సార్, ఈ భూమి ఏమున్నదో అని మా పాస్బుక్లు వన్వి వెళ్ళింది, బ్యాంకులు లేపినాం, అన్నీ చేసినాం, కోఆపరేటివ్ బ్యాంక్ లేపినాం. ఇప్పుడు 5 ఏళ్ళే సార్ మా పాస్బుక్లు మూలపడి అక్కడ తందాడినాం. అమర సాబ్ దగ్గర అక్కడ వచ్చినాం. వస్తే అది చెల్లలేదు. చెల్లకపోయేవారకల్లా ఇక పరిస్థితి ఏమి చేద్దామంటానని ఇక అక్కడ తిరిగినాం, ఇక్కడ తిరిగినాం, ఎక్కడ తిరిగినా ఏం కాకొచ్చింది. కాకల్లా మొన్న మన కలెక్టర్ సార్ ప్రోగ్రాం పెట్టినంట, గ్రామ దరఖాస్తులు పెట్టుకోండి, భూములు కింద మీద అని సెట్ అయిపోతాయంటే మొత్తం వచ్చి మొన్న దరఖాస్తులు పెట్టేసినాం. రసీదులు మాకు ఇచ్చారు. మా పేరు మీద సార్ మాకు ఎంత ఎక్కువ లేదు భూమి. ఎకరానారా 2 ఎకరాలు ఆ జమానాలా బిడ్డలు రెడ్డి పటేల్ చేసిపోయిన భూమి అది సార్. మాకు ఎకరానారా 2 ఎకరాలు ఎకరా 10 ఎకరా ఉన్నది. మాకు ఒకటి అసలు ఏం కావాలంటే దయచేసి ఎలా మేము ఆ పార్టీ ఈ పార్టీ అంటే వెళ్తాం కూడా మీరు ఎలా శ్రీకృష్ణ భగవాన్ దిగిరు, ఎలా మీరు రామచంద్ర భగవాన్ దిగిరని తెలుసుకుంటాం. మా పిల్లలందరూ నమ్మడాలందరూ వచ్చిండ్రు. దయచేసి ఆ భూములను మీరు మాకు పట్టా పాస్బుక్లు ఇప్పించి మాకు వనివి వెళ్ళేటట్టు చేస్తే సార్. మీరు చెప్పినట్టుగా సాదా బైనామా దానికి సంబంధించి మరి అదే విధంగా ఏంటంటే వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. కొంతమందికి అయితే పాపం అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా తెలుస్తలేదు. ఇంకా కూడా ఊళ్ళలో పోతే తెల్ల కాగితాలు తీసుకొని వచ్చి మాకు పట్టా సర్టిఫికేట్లు జరుగుతలేవు ఇంకా అని చెప్పేసి వస్తూ ఉన్నారు. దాన్ని 2020కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇంకా కూడా గ్రామాల్లో ఇట్లా రెవెన్యూ సదస్సులు ఎవరైనా సాదా బైనామా అప్లికేషన్స్ పెట్టుకుంటే ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి సమస్య పరిష్కరించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి అందరి రైతుల తరఫున నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. కరెక్షన్స్ ఏదైతే ఎక్స్టెంట్ కరెక్షన్ మనకు భూమి తక్కువ ఉంటుంది కానీ రైతులు ఎక్కువ మంది ఉంటున్నారు. అటువంటివి కూడా కొన్ని కరెక్షన్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన భూభారతికి సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులో 16 రెవెన్యూ సదస్సులో ఈ యొక్క రెవెన్యూ సమావేశాలు పెడితే 953 మరి అప్లికేషన్స్ రావడం జరిగింది. దాంట్లో దాదాపు 50 to 60% కేవలం ఈ కరెక్షన్ ఎక్స్టెంట్ కరెక్షన్, అదేవిధంగా మళ్ళీ చిన్న సమస్యలకు సంబంధించినవి అది దాన్ని తప్పకుండా మరి ఈ యొక్క రెవెన్యూ సదస్సుల ద్వారా ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా పరిష్కారం అయితే అని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన దాంట్లో పెట్టారని మనకు రామదాస్ కూడా విలేజ్ అతను రైతు మనకు సాదా బైనామాలో 12 గుంటలు కొనుగోలు చేసింది వాస్తవమే సార్. అయితే 6 గుంటలు మాత్రమే ఆయన ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది సార్. పొజిషన్లో కూడా ఉన్నాడు సార్ అతను. దాని ప్రకారం మనం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని నోటీస్ ఇచ్చి ఫార్మాలిటీ కంప్లీట్ చేసి వాళ్ళకు న్యాయబద్ధంగా ఆయనకు రావాల్సిన 12 గుంటలపై చర్య తీసుకొని వాళ్ళది అమలు చేస్తుంది సార్. ఇప్పుడు మన ఈ భూపాల హైదరాబాద్ లో కనీసం 12-18 సంవత్సరాల నుంచి మా భూమి ఉండేది కానీ మేము కబ్జా మీద ఉన్నాం, కానీ అది పట్టా మా మీద లేదు. భూమి మాత్రం మేమే చేసుకుంటున్నాము. కానీ మిగతా వాళ్ళ పేరు మీద ఉంది, వాళ్ళని చేపిమని ఎన్నో కాళ్ళ ఇళ్ళ బతిలాడినా కూడా వాళ్ళు చేస్తలేదు. రైతు బంధువులు తింటున్నారు, అన్ని తింటున్నారు. మా మీద లేదు అని అన్ని పంపితే సర్పంచ్ కాడ పంచాయతీ అయినాయి, అన్ని గ్రామంలో పంచాయతీ అయినాయి, కులంలో పంచాయతీ అయినాయి. అది ఇంతవరకు కూడా తేలలేదు. పాత మండలంలో గౌడిపల్లి మండలం కానించి తిరుగుతున్నాం. ఇంతవరకు కూడా ఎక్కడికి పోలే. మీ సేవకు పోమంటే మీ సేవలు మండలానికి పోమంటారు, మండలం నుంచి మీ సేవకు పోమంటారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు కూడా నన్ను వచ్చి అడిగారు, ఎంపీ గారు అడిగారు. తప్పకుండా ఈ చట్టంతో ఈ రాబోయే 2వ తారీఖు లోపే మీ దగ్గరికి పట్టా పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తారు. మేము చాలా మిమ్మల్ని నమ్మేటోళ్ళమే. మాకు జాలి రాదు సార్. తప్పకుండా చేపిస్తాం. ఆడపిల్లల మండలి మొత్తం చూస్తున్నారు. అందరినాడు కూర్చోమని ఎవరు అక్కడ నువ్వు చెప్పినావు కదా. దయచేసి మా మేడం గారికి కూడా గుర్తున్నాయి సార్. ఆ భూమి చెప్పారు